అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు తమ గోడు విన్నవించుకునేందుకు ప్రయత్నించారు. ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గం గరవవరం నుంచి ఎర్రంపేట మధ్య ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన రోడ్డు సమస్యపై స్థానికులు మొరపెట్టుకున్నారు. 6 గ్రామాలకు చెందిన సమస్యను స్థానిక జనసేన ఎమ్మెల్యే పట్టించుకోలేదంటూ, మీరైనా పట్టించుకోవాలంటూ మహిళలు, విద్యార్థులు, స్థానికులు బ్యానర్తో తమ వినతిని తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా యాదవ్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హైటెన్షన్ నెలకొంది. తమ గ్రామానికి రహదారి నిర్మించాలంటూ కూడా కొంతమంది గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని అడ్డుకోబోయారు. ప్రస్తుతం మనతో గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. మా చెప్పండి, మీది ఏ ఊరు? అసలు ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు అయితే వెహికల్ అడ్డుకోపోయారు? మాది కోయిలగూడ మండలం అండి, ఎర్రంపేట పంచాయతీ అండి. అయితే మాకు రోడ్లు లేవండి. ఆయమనంగానే రోడ్లు లేకండి, బస్సులు కూడా వెళ్తలేదండి. మాకు బస్సు పిల్లలు వెళ్తుంటే స్కూల్కి భయం వేసేస్తుందండి. చదువుకుంటాక కూడా ప్రాణాలు బాగోని వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తాక కూడా లేదండి. అందుకని మొన్న కలిసామండి. కలిస్తే సర్లే అన్నారండి. ఇప్పుడు మట్టికి ఎవరో పట్టించుకోవట్లేదు. 20 సంవత్సరాలు అయిందండి మా ఊరు రోడ్డు లేదండి. ఈ బోర్డు మీద ఎలాగుందో అలాగే ఉందండి మా రోడ్డు. అయితే మాకు వెళ్తాక లేదు, నీళ్ళు వేసుకున్నాం, మనుషులు తీసుకెళ్తాక లేదండి. ప్రాణాలు బాగోని వాళ్ళు 4 చచ్చిపోయారండి మొన్న గుండెపోటు వచ్చి. హాస్పిటల్ తీసుకెళ్దామంటే అంబులెన్స్ ఫోన్ చేస్తే మీ రోడ్డు బాగోలేదు, మేము రామంటున్నారండి. మోటార్ సైకిల్ మీద తీసుకెళ్దామని అయ్యేదానికి చచ్చిపోతున్నారండి. అలాగే పిల్లల్ని బస్సుకి పంపిస్తుంటే వాళ్ళు తిరిగి వచ్చేదాకా ప్రాణాలు చేతితో పట్టుకుని చూస్తున్నామండి. బస్సులు ఎలాగెళ్తున్నాయి, ఎలాగొస్తున్నాయి. వాన వచ్చిందంటే అసలు వెళ్తాక కూడా లేదండి మా రోడ్డు. అంత గమ్మట్టి మాకు రోడ్డు పొయ్యాలని అడుగుతామండి. బస్సు కూడా మాకు వేయాలండి. బస్సులు కూడా లేవండి మా ఊరికి. మా 20 సంవత్సరాలు మట్టి పడుతున్నామండి. మా పిల్లలకే చదువులు లేవండి. ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటా కూడా దారి లేక బాధలు పడి ఇవాళ అందరం పిల్లలం పెద్దవాళ్ళం అందరం కూడా వచ్చి ఆయన్ని అడిగామండి. ఆయన్ని అడిగితే ఆయన కలిశారండి. మాట కాగితాలు తీసుకున్నారండి. మాకు రోడ్డు ఇస్తానని అన్నారు. ఒక రోజు వర్షం గుర్తితే 10 రోజుల వరకు పిల్లలు వెళ్తాక లేదండి. వాటర్ కూడా మా ఊరికి ట్యాంక్ లోకి వచ్చేస్తున్నాయండి వాన గుర్తి. ఆ నీళ్ళు తాగి పిల్లలు జలుబు చేసి జ్వరాలు వచ్చి అలగలగా అయిపోతున్నారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే దారి ఉండలేదండి. కొట్టుకాడికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవాల్సి వస్తుందండి. మేము అలాగా అటువంటి పరిస్థితి అయిపోయిందండి మా ఊరు. మా ఊరిని డ్రైనేజీలు కానీ అసలు ఏమీ లేకోకుండా అలాగ అయిపోయిందండి. ఎవరో పట్టించుకోవట్లేదండి. మీరు చెప్పండి అమ్మా, మీ ఎమ్మెల్యే గారు మీరు ఈ సమస్య చెప్పారా? ఎమ్మెల్యే గారిని కలిసి 4 రోజులు అయిందండి. మొత్తం అందరూ వెళ్ళారండి, చేస్తానని అన్నారండి. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి. ఇవాళ అందుకే మొత్తం పిల్లలందరినీ తీసుకుని కూడానండి పవన్ కళ్యాణ్ గారు మాకు చేసి పెడతారని ఇంత లెక్క వచ్చామండి. కాయంతలు అయ్యి చేసామండి. మీకు అన్ని బాగా చేసి పెడతానమ్మా అన్నారండి. బాగా ఒక కూతురులాగా దగ్గరికి కేకేసి మాట్లాడి మొత్తం బాగా చెప్పారు, చేసి పెడతాను అన్నారండి. అసలు ఎప్పుడు రెస్పాండ్ లేదండి. అసలు గెలిచాక కూడా అసలు రాలేదండి. ఆయన ఎప్పుడు కూడా మా ఊళ్ళో మేము ఎప్పుడు చూడలేదండి. అసలు ఓట్లు అప్పుడు వస్తున్నారు తప్పండి, ఇంకా అసలు మామూలుగా ఎప్పుడు వస్తలేదండి. పిల్లలకి ఆ నీళ్లు వాటర్ వర్షం వస్తుంటే అండి మేము వాడుకునే నీళ్ళే మళ్ళీ మా మోటార్లోకి వెళ్తున్నాయండి. డ్రైనేజీలు కూడా మాకు లేవండి. ఆ నీళ్ళు తాగి ఈ పిల్లలకి జబ్బులు వచ్చేస్తున్నాయి, దగ్గులు వచ్చేస్తున్నాయి అండి. 10 రోజులు స్కూల్కి కూడా పంపుతలేదండి. స్కూల్ బస్సులో వెళ్తా కూడా పిల్లలు కడుపు నొప్పి అని ఏడ్చేస్తున్నారండి. ఇంటికాడే ఉంచుకుంటున్నామండి. పెడతానమ్మా, కంగారు పడకండి అని అన్నారు. బాగా మాట్లాడారు, చేసి రాలేదు సార్. ఎలక్షన్ ముందు వచ్చారు. ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మేము 2 కోరికలు అడిగాం సార్. ఎమ్మెల్యే పేరు మన చెర్రి బాలరాజు గారు. వచ్చినప్పుడు మేము ప్రధాన సమస్య అయ్యా, మేము గత ప్రభుత్వంలో ఎన్నో అర్జీలు ఇచ్చాం, మరి మీ సమస్యలు ఏంటని అడిగారండి. ఫస్ట్ ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు రాంబాబు గారు ఆయన వచ్చినప్పుడు, అయ్యా మాకు ఏం కాదండి, కొయ్యలూడి వెళ్తాక దారి లేదు, ఆ రోడ్డు ఒకటి మాకు శ్మశానాలు ఒకటి బాగలేదు, శ్మశానాలు చేయమని 2 అన్నారు. ఆ 2 అన్నాం. 15 నెలల మట్టి చూస్తున్నాం సార్, ఎదురు చూసి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన కుటుంబాలన్నీ కూడా నష్టపోయిన వాళ్ళు. ఎలాగంటే ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్తా దారి లేదు, టాబ్లెట్లు ఇక్కడ దారి వేసుకుంటాం. మేము మధ్యలో చనిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో 4 చనిపోయారు. ఈ పవన్ కళ్యాణ్ వస్తున్నారని మా అదృష్టంగా భావించి ఈ రోజు మేమందరం పిల్లలు స్కూల్ మానేసి మేమందరం కూడా మొత్తం పిల్లలు పెద్దలు అందరం కూడా వచ్చి మరి మేము ఆయన కలిసాం ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా బాగానే స్పందించారు. త్వరలో పోస్తారని ఒక ఆశతో ఉన్నాం. 20 సంవత్సరం బట్టి ఎదురు చూస్తున్నాం. ఇక మరి బస్సు ఒకటి లేదండి మాకు. మా ఊరు పుట్టాక మాకు బస్సు లేదు సార్. సౌకర్యం మరి ఆయన పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి మరి బస్సు మీద మాకు సౌకర్యం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంతే, అంతకంటే మాకేం లేదు. మాకు రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం చేస్తే ఇక మేము వాళ్ళకి రుణపడి ఉంటామండి. ఇక అంతే మాకు. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రహదారి లేదంటూ కూడా వాళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా విన్నపం అంటూ కూడా గౌరవరం నుండి ఎర్రంపేట ప్రయాణించే రోడ్డు చాలా
దారుణాతి దారుణంగా పాడైందంటూ కూడా సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందంటూ కూడా వారంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా గ్రామానికి విముక్తి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు విముక్తి కలిగిస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా ఒకసారి ఫ్లెక్సీ చేసి మరి కూడా నిరసన తెలుపుతున్నారు. ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఏదైతే రహదారుల పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా అంటే చిన్నపాటి వర్షం వచ్చినా సరే ఈ రహదారి పూర్తిగా ఏదైతే బురదమయంగా మారిపోయింది. అదేవిధంగా చెరువును తలపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఒకసారి మనం పరిశీలించవచ్చు ఏదైతే ఈ రహదారికి సంబంధించి అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ అత్యవసర వాహనం కూడా ఈ గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా స్కూల్ పిల్లలు కానీ విద్యార్థులు కానీ అదేవిధంగా ఈ గ్రామంలో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడైతే మనతో కొంతమంది మాట్లాడదాం. రోడ్డు ప్రాబ్లం గురించి మేము ఎమ్మెల్యే సీఎం గారిని కలవడానికి వచ్చామండి. డిప్యూటీ సీఎం గారిని కలవడానికి వచ్చామండి. రోడ్డు గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే దగ్గరికి పిలిచి మా లేడీలను దగ్గరికి పిలిచి మాట్లాడి చక్కగా అందంగా మాట్లాడి తీసుకున్నారండి. మీ కార్యక్రమాలు అయితే ఏదైతే ఉన్నాయో మీ ఇబ్బందులన్నీ కూడా నేను చూస్తానని చెప్పి బాగా మాట్లాడారండి. బాగా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మా ఎమ్మెల్యే గారిని మేము చూడలేదండి. మా ఎమ్మెల్యే గారు రాలేదండి అసలు మా ఊరు. గెలవక ముందు వచ్చి ఓట్లు అడిగితే మాకు తెలుసండి. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారో మాకు ఇప్పుడు తెలియదండి. మొన్న వారం రోజుల క్రితం వెళ్ళామండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే చేస్తాం అమౌంట్ లేదు అనే మాట్లాడారు తప్ప పోనీ మీ రోడ్డు కోసం ప్రయత్నిస్తున్నాం చేస్తాం అనే ఒక మాట కూడా మాకు ఆనందం కోసం కూడా చెప్పలేదండి. ఎమ్మెల్యే గారు ఏం జరిగిద్దని కూడా మాకు ఆలోచన అయితే లేదండి. ఆయన వల్ల అయితే ఆయన అయితే చేస్తాడన్న నమ్మకం కూడా మాకు లేదు. అందుకే ఇప్పుడు పొద్దున్న 7:30కి వెళ్ళామండి ఇంటికి. సాయంత్రం 3 దాకా కూర్చోబెట్టానండి. 3ంటికి కూర్చోబెడితే 3ంటికి వచ్చి అప్పుడు మాట్లాడాడండి మాతో. మాట్లాడడం కూడా మీకు చేసేస్తాను నేను ఉన్నాననే అని భరోసా అయితే ఇవ్వలేదండి మాకు. ఏ అమౌంట్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పడం తప్ప ఓట్లకు ముందే చెప్పే మాటలో ఓట్లు తర్వాత లేవండి. ఆర్టీసీ బస్ కూడా ఒకటి కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఊరు పుట్టిన తర్వాత మాకు అసలు బస్ అనేది లేదండి. 4 గ్రామాలు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు తమ సమస్యను పట్టించుకోవడం లేదు, దాని గురించే మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసామంటూ కూడా ఇక్కడ గ్రామస్తులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు వీరందరినీ కూడా దగ్గర తీసుకుని వీరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వీరందరికీ కూడా ఏదైతే ఇలా గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామనే GT న్యూస్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.